మనం ఈరోజు ఇండికేటర్ బేస్డ్గా అసలు ట్రేడింగ్ అనేటువంటిది అంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ అంటే ఈ మూవింగ్ యావరేజ్ బేస్డ్గా ట్రేడ్ అనేటువంటిది ఎలా చేస్తారో అసలు ఇండికేటర్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే ఇండికేటర్ టైం ఫ్రేమ్ని బట్టి ఒక్కో రకంగా మారుతూ ఉంటుంది. మీరు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ కనుక చేస్తుంటే అది ఖచ్చితంగా మినిమం 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు కనుక ఆప్షన్స్లో అయితే నేను 3 మినిట్స్ అంటే నేను పెట్టుకునేది చెప్తున్నా. అలాగే ఈక్విటీలో అయితే 5 మినిట్స్ పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. సరే, ఇక్కడ మనం 5 మినిట్సే చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి 5 మినిట్స్ బేస్డ్గా మనం చెప్పుకుందాం. మూవింగ్ యావరేజ్ అనేటువంటిది ఇలా వెళ్తుంది, లేదంటే ఇలా వస్తుంది. అంటే ఇదేమన్నా అప్ ట్రెండ్ని చూపిస్తుంది, ఇదేమన్నా డౌన్ ట్రెండ్ని చూపిస్తుంది. సో సహజంగా మనం చేసేటువంటి పని ఏంటంటే ట్రేడింగ్ మూవింగ్ యావరేజ్ ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా కావచ్చు, 20 EMA కావచ్చు, 20 SMA కావచ్చు, 9 SMA కావచ్చు, 9 EMA కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో మనం సహజంగా ఇక్కడ ఒక క్యాండిల్ అనేటువంటిది కింద నుంచి క్రాస్ అయింది అనుకోండి, కింద నుంచి క్రాస్ అయ్యి ఏడ ఫామ్ అయింది. సహజంగా మనం ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. కొంతమంది క్రాస్ అయినా పైన బాడీ ఉన్న ఎంట్రీ తీసుకుంటారు, లేదంటే ఈ లైన్కి టచ్ కాకుండా ఫామ్ అయిన తర్వాతే ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటారు. ఇది సహజంగా చాలామంది ఫాలో అయ్యేటువంటి మెథడ్ అన్నమాట. సో ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఇన్ కేస్ ఇదేమన్నా బై సైడ్ అనమాట. ఇదేమన్నా బై సైడ్ చాలామంది ప్లాన్ చేసుకుంటారు. ఈ సెల్ సైడ్ వచ్చేసరికి ఏదైనా సరే ఒక రెడ్ క్యాండిల్ ఇక్కడ కనుక ఫామ్ అయితే దీన్ని టచ్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు తీసుకుంటారు, టచ్ చేయనప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంట్రీస్ తీసుకుంటారు. దీని కింద ఎంట్రీ, ఏడ స్టాప్ లాస్ అనేటువంటిది పెడతారు. సో ఇది ఇట్లా వచ్చేస్తుంది అని అనుకుంటారు. ఓకే, ఇవి ట్రెండింగ్గా ఉన్నటువంటి మార్కెట్లో ఏ ఇండికేటర్ అయినా సరే ట్రెండింగ్ మార్కెట్లో మాత్రమే పనిచేస్తుంది. సైడ్ వేస్ మార్కెట్లో పనిచేయవు, పూర్తి స్థాయిలో స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. సో మనకి సహజంగా ఒక 5 ట్రేడింగ్ డేస్ వారానికి ఉంటాయి కాబట్టి మనకి ఖచ్చితంగా 1 to 2 డేస్ ట్రెండింగ్ డేస్ ఉంటాయి, 3 డేస్ సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది. సహజంగా మీరు కనుక బాగా అబ్జర్వ్ చేయండి, మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇదే తగులుతుంటుంది అన్నమాట. సో మనకి 2 డేస్ సక్సెస్ అయ్యి 3 డేస్ ఫెయిల్ అయ్యామనుకోండి, వీటిలో ఉన్నటువంటి సమస్య అదే. ఇండికేటర్ బేస్డ్గా మనం కనుక ట్రేడ్ చేస్తూ ఉంటే మనకు ఎదురయ్యేటువంటి సమస్య ఒకటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మీ రిస్క్ అండ్ రివార్డ్ని మంచిగా మెయింటైన్ చేసినా ఎక్కడో ఒకసారి బ్యాలెన్స్ అనేది తప్పుతాము. ఫైనల్గా మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ ఏముండవు. సో ఇక్కడ నేను మీకు 5 మినిట్స్ క్యాండిల్ సంబంధించింది మూవింగ్ యావరేజ్, ఇది 20 డేస్ మూవింగ్ యావరేజ్ పెట్టాను. మీరు చూడండి, ట్రెండింగ్గా ఉన్నటువంటి దాంట్లో ఒక రకంగా పనిచేస్తుంటుంది, సైడ్ వేస్లో మరొక రకంగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇది ఈ లైన్ని క్రాస్ అయింది. కొంతమంది ఏం చేస్తారంటే టచ్ కానప్పుడు మాత్రమే ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటారు. ఓకే, టచ్ కానప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటారు. సో ఇక్కడ టచ్ కానటువంటి క్యాండిల్ మంచి బులిష్, అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ క్యాండిల్, అద్భుతంగా ఉందా లేదా? సో దీని అబోవ్ అనేటువంటిది ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇదేమైంది, ధనామన వచ్చి స్టాప్ లాస్ని హిట్ చేస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది హిట్ అయింది, మీరు ఫాలో అయినటువంటి మీ మెథడ్ ఫెయిల్ అయింది. సరే, ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకోలేదనుకోండి, ఇక్కడ తీసుకున్నారు, ఈ క్యాండిల్ టచ్ కాకుండా ఉంది. సో ఇక్కడ ఎంట్రీ,
ఇక్కడ స్టాప్ లాస్. సో ఇది సక్సెస్ అయింది, దాదాపు ఈ లెవెల్ వరకు వచ్చింది, సక్సెస్ అయింది. కానీ ఇది ఫెయిల్ అయిందిగా. కొంతమంది ముందు అసలు ఆపర్చునిటీ వచ్చింది అనగానే తీసేసుకుంటారు కదా, ఎక్కడ రెసిస్టెన్స్ ఎక్కడ సపోర్ట్ అనేటువంటిది ఉందో ఆలోచించరు కదా. సో ఇక్కడ ఫెయిల్ అయింది, ఇక్కడ సక్సెస్ అయింది. తర్వాత ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటారు. ఇది ఏంటంటే ఇది టచ్ కాలేదు కాబట్టి ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటారు, మంచి ప్రాఫిట్, వెల్ అండ్ గుడ్, బాగా వచ్చింది. సో నిన్న మార్కెట్లో ఖచ్చితంగా ఇక్కడ ఒక చోట ఫెయిల్ అన్నప్పటికి కూడా ఇక్కడ ఒక చోట సక్సెస్ అయ్యారు, ఇక్కడ కూడా సక్సెస్ అనేటువంటిది అయ్యారు, మంచి ప్రాఫిటే వచ్చింది. ఎందుకంటే ఇది ఒక ట్రెండీగా నిన్న మధ్యాహ్నం నుంచి నడిచింది కాబట్టి. ఇక మొన్న చార్ట్ అనేటువంటిది చూద్దాం. మొన్న చార్ట్లో మీకు ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది దాదాపుగా ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ దొరకల. ఓకే, సో ఇక్కడ చూడండి క్యాండిల్ టచ్ అయినట్టుగా ఉన్నది కదా, ఇక్కడ ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు, స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు, స్టాప్ లాస్ హిట్ అయింది. సో మినిమం 1:2 రేషియోలోనే మెయింటైన్ చేయాలి కదా, ఇక్కడ దాకా వస్తేనే మీ టార్గెట్ రీచ్ అయినట్టు, రాలేదు. సో ఇక్కడ మీరు ఫెయిల్ అయిపోయారు, 1 ఫెయిల్. నెక్స్ట్ ఇటు చూడండి, ఏడు తీసుకుంటారు కదా ఈ క్యాండిల్ మంచిగా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు కదా, ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్, ఈ స్టాప్ లాస్ హిట్ చేసేసింది చూడండి సైడ్ వేస్లో. సో మనకేమైంది, ఫస్ట్ది ఇక్కడ ఫెయిల్ అయ్యాం, ఇక్కడ ఫెయిల్ అయ్యాం, ఇక్కడ ఫెయిల్ అయ్యాం. సరే, కసి మీద ఉంటాం. ఇప్పుడు కసి మీద ఉండి ఎట్లాగైనా సరే మనం ప్రాఫిట్స్ని తీయాల్సిందే అని కూర్చుంటాం. సో ఇక్కడ ఇది క్యాండిల్ టచ్ చేయకుండా ఉంది, ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్, వెంటనే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయింది. ఎట్లాగైనా సరే తీయాలనేటువంటి కాన్సెప్ట్తో పనిచేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ 3 ఫెయిల్. తర్వాత ఇక్కడ టచ్ చేయలేదు, ఇక్కడ ఎంట్రీ, ఇది ఎంట్రీ. సో ఇదేమైంది, తర్వాత 1:1 కూడా ఇవ్వాల, మళ్ళీ వెనక్కి వెళ్ళేసేసి స్టాప్ లాస్ ఇచ్చేసింది, 4 ఫెయిల్స్. సో ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్లో ప్రతి ఎంట్రీ ఫెయిల్ అయింది, అక్కడ 2 సక్సెస్, 1 ఫెయిల్యూర్ కాబట్టి 1 సక్సెస్ అయింది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూద్దాం 12వ తేదీని చూద్దాం. అంటే 2-3 చూస్తే మీకు అర్థమవుతాయి అని చెప్తున్నానులే, మళ్ళీ లెంత్ అవుతుందేమో, లెంత్ అవుతుందిలే వీడియో. సో మీరు కనుక ఈ విధంగా కనుక అబ్జర్వేషన్ చేయండి, ఖచ్చితంగా ట్రెండింగ్ మార్కెట్లో మాత్రమే సక్సెస్ అవుతారు, కానీ సైడ్ వేస్ మార్కెట్లో ఖచ్చితంగా సక్సెస్ కారు, దీంట్లో తిరిగేలేదు. సో ఇండికేటర్ని బేస్ చేసుకొని కాకుండా కేర్ఫుల్గా ట్రేడ్ అనేటువంటిది చేయండి.